Today we are going to discuss about the lesson New Blue Dress. This is from 7th class first unit C reading. We have already finished first lesson and also second lesson. The town mouse, country mouse and the town child and the country child. Those are the differences between the country, the village and the cities. So now this is a lesson which is of a bonding between a teacher and a student, we can say, or else the change that has came from the new blue dress. So what is this? సో ఈ న్యూ బ్లూ డ్రెస్ దేని గురించి ఎవరికి ఇచ్చారు, దానివల్ల ఏం చేంజెస్ వచ్చినాయి అనేది మనకి లెసన్లో ఉంది. సో లెసన్ ఏంటిదో చూసేద్దాం. When spring came to the city of Cleveland in 1909, it did not change Gates Avenue. సో స్ప్రింగ్ అంటే సీజన్ అనమాట. మనకు వింటర్ని ఫాలో అవుతూ సమ్మర్ ముందు వస్తుంది, ఒక న్యూ గ్రోత్ కూడా ఉంటుంది. అంటే ఆకులు రాలిపోయి మళ్ళీ అప్పుడే చిగురిస్తూ ఉంటాయి ఆకులు. సో అలాంటి ఒక సీజన్ అనమాట. అది ఏ ఇయర్లో అంటే 1909. ఓకే, సో ఇది ఎక్కడ అంటే గేట్స్ అవెన్యూలో ఒక క్లీవ్లాండ్ అనే సిటీ అనమాట. సో ఇంకా అక్కడ ఏం చేంజెస్ అవ్వలేదు అప్పటికంటే. అప్పటి వరకు ఎలా ఉందో అప్పుడు కూడా అలానే ఉంది అనమాట. People who lived on the pretty streets near Gates Avenue were making gardens and painting their houses. But Gates Avenue continued to look dirty and ugly. సో అక్కడ గేట్స్ అవెన్యూలో ఇంకా వేరే స్ట్రీట్స్, వేరే సిటీస్ ఉంటాయి కదా. సో అక్కడ వాళ్ళందరూ మంచిగా గార్డెన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇంటికి పెయింట్స్ వేసుకుంటున్నారు. కానీ గేట్స్ అవెన్యూలో ఉన్న ఈ స్ట్రీట్ మాత్రం, క్లీవ్లాండ్ సిటీ మాత్రం అలానే డర్టీగా చూడడానికి చాలా అగ్లీగా ఉందన్నమాట. ఓకే, Gates Avenue was a short street, but it seemed longer because it was so ugly. Most of the families who lived there had very little money. They never expected to have any more. సో గేట్స్ అవెన్యూ అనేది చాలా చిన్న స్ట్రీట్ అనమాట. సో ఇక్కడ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ అంటే ఉండడం చాలా చిన్నగా ఉంటుంది, కానీ చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. ఎలా పెద్దగా అనిపిస్తుంది అని అంటే అక్కడంతా డస్ట్, చాలా చూడడానికి డర్టీగా ఉంటుంది, చాలా పెద్ద ప్లేస్ గా కనిపిస్తుంది. అది ఒకవేళ మనం క్లీన్ గా పెట్టుకున్నాం అనుకో, అది అంటే నార్మల్ గా చూడడానికి నార్మల్ గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం షెల్ఫ్ ని, షెల్ఫ్ మనం బట్టలు పెట్టుకుంటాం కదా. సో ఆ షెల్ఫ్ ని మనము బట్టలు ఎలా పెడితే అలా పెట్టేసినామనుకో, చాలా పెద్ద ప్లేస్ దానికి కావాలి. అదే మనం నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టినాం అనుకోండి, చాలా చిన్న స్పేస్ లో వచ్చేస్తాయి అనమాట. సో సేమ్ ఇది కూడా అలానే. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ హూ లివ్డ్ దేర్ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. సో అక్కడ ఉన్న ఫ్యామిలీస్, అక్కడ ఉన్న మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర చాలా తక్కువ మనీ ఉండేది. అండ్ దెన్ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్. సో వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా కావాలి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదంట. Their houses had not been painted for many years and they did not even have running water. The street itself was ugly too. There was no pavement, there was no street light, and the railroad at the end of the Gates Avenue added noise and dirt. సో ఇంకా అక్కడ ఉన్న ఇల్లులు, గేట్స్ అవెన్యూలో ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇయర్స్ నుంచి పెయింటింగ్ వేయకుండా అలానే ఉండిపోయినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఇయర్స్ మన ఇంటికి పెయింట్ కనుక వేసుకోకపోతే అది చూడడానికి చాలా పాత పడిపోయిన ఇల్లు లాగా, అండ్ ఇలా ఏమంటారు ఫంగస్, ఇలా పాకురు పట్టేసినట్టు గోడలు వానకి ఎండకి అలా అయిపోతూ ఉంటాయి. అండ్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళ స్ట్రీట్స్ అనేవి కూడా చాలా డర్టీగా ఉంటాయి. అండ్ ఇంకా వాళ్ళకి అక్కడ నడవడానికి పేవ్మెంట్ అంటే ఫుట్ పాత్ కూడా లేదనమాట. అండ్ అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. ఇంకా ఆ గేట్స్ అవెన్యూ చివర్లో ఏముంటది అంటే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే నాయిస్ ఇంకా దాన్ని డర్టీగా అగ్లీగా కనబడేలా చేస్తుంది అనమాట. The other girls in the school near Gates Avenue wore new and pretty clothes that spring. But the little girl from Gates Avenue still wore the dirty dress that she had worn all winter. Probably that was the only dress she owned. సో ఇంకా అక్కడ గేట్స్ అవెన్యూలో ఉన్న వేరే గర్ల్స్ అందరూ ఆ స్ప్రింగ్ సీజన్లో మంచి మంచి క్లాత్స్ వేసుకొని స్కూల్కి వస్తారు. కానీ గేట్స్ అవెన్యూలో ఉన్న ఒక చిన్న పాప మాత్రం ఎప్పుడు వింటర్లో వేసుకొని వచ్చిన ఆ డ్రెస్సే వేసుకొని వస్తుంది అనమాట. అంటే డైలీ ఏ డ్రెస్ వేసుకుంటుందో అదే డ్రెస్ వేసుకుంటుంది. అది చూడడానికి చాలా డర్టీగా ఉంటుంది. అంటే వాష్ చేయరు కదా, డైలీ అదే వేసుకొని వస్తే అందులో మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అండ్ ఆల్సో చూడడానికి కూడా చాలా డర్టీగా ఉంటుంది. ఎందుకు వేసుకొని వస్తుంది అని అంటే ఆ పాప దగ్గర ఇంకో డ్రెస్ అనేది ఉండదు అనమాట. సో షీ ఓన్డ్ ఓన్లీ దాట్ వన్ డ్రెస్. హర్ టీచర్ వాజ్ వెరీ అన్హ్యాపీ. సో అది చూసి వాళ్ళ టీచర్ చాలా అన్హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ద లిటిల్ గర్ల్ వాజ్ సో నైస్.
She always worked hard in school. She was always friendly and polite. Her face was dirty and her hair was untidy, but anyone could see that she was pretty under the dirt. సో ఇక్కడ వాళ్ళ టీచర్ ఆ అమ్మాయిని చూసి అంటే డైలీ సేమ్ డ్రెస్లో రావడం చూసి వాళ్ళ టీచర్ చాలా సాడ్గా ఫీల్ అవుతుంది ఇక్కడ. కానీ ఆ లిటిల్ గర్ల్ ఎలా ఉంటది అని అంటే చాలా చూడడానికి బాగుంటది, ప్రెటీగా ఉంటది, నైస్ గా ఉంటది. ఇంకా స్కూల్లో చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, బాగా చదువుతుంది, అందరితో ఫ్రెండ్లీగా ఉంటది, మాట్లాడటం కూడా చాలా పొలైట్ గా మాట్లాడుతుంది. కానీ అమ్మాయి ఫేస్ ఏదైతే ఉంది అది డర్టీగా ఉంటది. అండ్ హర్ హెయిర్ వాజ్ అన్టైడీ, అంటే ఆమె హెయిర్ ఇలా లూజ్ గా వదిలేసి ఉంటే వాళ్ళ మమ్మీ అసలు కోమ్ చేసి నీట్ గా టై అనేది చేయదన్నమాట రిపెన్స్. బట్ ఎనీవన్ కుడ్ సీ దట్ షీ వాస్ ప్రెటీ అండర్ ద డర్ట్. సో మనం ఒకవేళ అమ్మాయిని చూస్తే కనుక కొంచెం అబ్జర్వ్ చేసి అమ్మాయి ఎలా ఉంటది అని అంటే చూడటానికి చాలా ప్రిటీగా ఉంటది, కానీ డర్ట్ అనేది ఐ మీన్ డర్టీగా ఉండడం ఆమె డ్రెస్ లో ఉంటది, కాకపోతే ఆమె ఫేస్ మాత్రం చాలా ప్రిటీగా ఉంటదంట. వన్ డే ద టీచర్ సెడ్, won't you wash your face before you come to school tomorrow morning? Please do that just for me. సో ఇదంతా చూసి టీచర్ ఒకరోజు అమ్మాయితో ఏం చెప్తుంది అని అంటే, నువ్వు రేపు మార్నింగ్ స్కూల్కి వచ్చేటప్పుడు నీ ఫేస్ వాష్ చేసుకోనరా ప్లీజ్, నా కోసం చేసుకోనరా అని చెప్తుందంట. ద నెక్స్ట్ మార్నింగ్ the child's pretty face was clean and her hair tidy. Before the little girl went home that afternoon, the teacher said, now dear, please ask your mother to wash your dress. సో వాళ్ళ టీచర్ చెప్తారు కదా, నెక్స్ట్ మార్నింగ్ మంచిగా ఫేస్ క్లీన్ చేసుకునిరా, మంచిగా నీట్గా కడుక్కోనరా, స్కూల్కి నా కోసం రా అని చెప్తే సరే అని చెప్పేసి నెక్స్ట్ మార్నింగ్ అమ్మాయి చాలా నీట్గా అంటే మంచిగా రెడీ అయ్యి స్కూల్కి వస్తుంది. ఇంకా ఆమె హెయిర్ కూడా వాళ్ళ మమ్మీ నీట్గా కోమ్ చేసి రిబ్బన్స్తో టై చేసి పంపిస్తుంది. సో బిఫోర్ ద లిటిల్ గర్ల్ వెంట్ హోమ్ దట్ ఆఫ్టర్నూన్, ద టీచర్ సెడ్, నౌ డియర్ ప్లీజ్ ఆస్క్ యువర్ మదర్ టు వాష్ యువర్ డ్రెస్. సో ఆ రోజు ఆ టీచర్ చెప్పినట్టుగానే సేమ్ మంచిగా నీట్గా రెడీ అయ్యి హెయిర్ కూడా మంచిగా టై చేసుకొని వస్తుంది కదా. సో ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే ఆ రోజు స్కూల్కి వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్తుంది కదా, అలా వెళ్ళేటప్పుడు ఆ టీచర్ ఏం చెప్పింది మళ్ళీ అని అంటే, సరే డియర్ ఇప్పుడు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మదర్కి చెప్పు నీ డ్రెస్ వాష్ చేయమని అని. But the girl continued to wear the same dirty dress. Her mother is probably not interested in her, the teacher thought. So she bought a bright blue dress and gave it to the little girl. The child took the gift eagerly and rushed home. సో వాళ్ళ టీచర్ చెప్తుంది కదా, మీ మమ్మీకి చెప్పు ఇది వాష్ చేయమని చెప్పి అనేసి. సో ఆ అమ్మాయి చెప్పినా చెప్పకుండా వాళ్ళ మమ్మీ అయితే వాష్ చేయాలి, కానీ వాళ్ళ మమ్మీ అసలు ఆ డ్రెస్ అనేది వాష్ చేయదన్నమాట. సో టీచర్ ఏమనుకుంటుంది అని అంటే, సరే వీళ్ళ మమ్మీకి మీ పైన ఇంట్రెస్ట్ లేదేమో అనుకొని ఆ టీచర్ ఏం చేస్తుంది అంటే అమ్మాయి కోసం ఆ పాప కోసం ఒక బ్లూ డ్రెస్ కొనుక్కొని వస్తుంది అనమాట. సో అది స్కూల్కి రాగానే అమ్మాయికి ఇస్తుంది. ఆ అమ్మాయి ఆ గిఫ్ట్ తీసుకొని చాలా తొందరగా ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. రష్డ్ హోమ్ అంటే గోయింగ్ వెరీ క్విక్లీ. The next morning she came to school in the new blue dress and she was very clean and tidy. She told her teacher, my mother couldn't believe her eyes when she saw me this morning in my new dress. My father wasn't at home, but he'll see me at supper tonight. He was full of excitement. సో నెక్స్ట్ మార్నింగ్ అమ్మాయి స్కూల్కి డ్రెస్ వేసుకొని వస్తుంది, మంచిగా నీట్గా రెడీ అవుతుంది, ఫేస్ కూడా చాలా ప్రెటీగా ఉంటుంది, హెయిర్ కూడా టై చేసి ఉంటుంది. ఇంకా అమ్మాయి స్కూల్కి వచ్చి ఏం చెప్తుంది అని అంటే, ఈరోజు మార్నింగ్ నేను ఈ డ్రెస్ వేసుకోగానే మా మమ్మీ నన్ను చూసి అసలు నమ్మలేకపోయింది, అండ్ ఇంకా మా ఫాదర్ ఈరోజు లేరు, నన్ను చూడలేదు, ఈరోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేస్తాం కదా అప్పుడు చూస్తాడు అని చెప్పేసి చాలా ఎక్సైటింగ్గా హ్యాపీగా ఉంటుంది అనమాట లిటిల్ గర్ల్. When her father saw her in the new blue dress, he was amazed to find that he had a very pretty little girl. When the family ate supper, he was even more amazed to see a cloth on the kitchen table. The family had never used a tablecloth before. We are going to begin to be tidier here, his wife said. I am ashamed to be dirty when our daughter is so clean. సో ఇంకా ఆ రోజు పాప చెప్తుంది కదా టీచర్తో, ఈరోజు మా ఫాదర్ అయితే ఇంట్లో లేకుండే, మేము ఈరోజు నైట్ డిన్నర్ చేస్తాం కదా, అంటే సప్పర్ మీన్స్ డిన్నర్. సో డిన్నర్ చేసే టైంలో మా ఫాదర్ నన్ను చూస్తాడు ఈ న్యూ బ్లూ డ్రెస్లో అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఆ రోజు అలానే అమ్మాయి చెప్పినట్టే వాళ్ళ ఫాదర్ అమ్మాయిని చూస్తాడు, చూసిన తర్వాత చాలా హ్యాపీగా అమేజింగ్గా ఫీల్ అవుతాడు. ఏమని అని అంటే, నాకు ఇంత లిటిల్ ప్రిటీ గర్ల్ ఉంది మా పాప అనేసి.
సో ఇంకా ఆ రోజు డిన్నర్ చేసేస్తారు. చేసిన తర్వాత అతను ఏం చూస్తాడు అంటే కిచెన్ లో టేబుల్ క్లాత్ అనేది చూస్తాం. మనం నార్మల్ గా డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటాం కదా, తినేప్పుడు అంటే దాని మీద ఒక క్లాత్ అనేది వేసుకుంటాం కింద ఏమైనా పడితే తీసేయడానికి. సో అంతకుముందు ఎప్పుడు వాళ్ళు వేసుకోలేదంట, ఆ రోజు వేసుకొని తిన్నారనమాట. ఓకే, వీఆర్ గోయింగ్ టు బి బిగిన్ టు బి టైడియర్ హియర్ హిస్ వైఫ్ సెడ్. సో ఇంకా తన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత ఆమె ఏం చెప్తుంది వాళ్ళ హస్బెండ్ తో అంటే, ఇప్పటి నుంచి మనం చాలా క్లీన్ గా ఉందాము. మన అమ్మాయిని చూసిన తర్వాత నాకు చాలా షేమ్ గా ఫీల్ అవుతుంది. మన అమ్మాయి అంత క్లీన్ గా ఉన్నప్పుడు మనం ఎందుకు డర్టీగా ఉండాలి అనేసి. After supper, the mother began to wash the kitchen floor. Her husband watched silently for several moments. Then he went outside and began to repair the fence. The next evening, with the family's help, he began to make a garden. సో డిన్నర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ అంటే ఆ లిటిల్ గర్ల్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆమె కిచెన్ ఫ్లోర్ అంతా నీట్ గా వాష్ చేస్తూ ఉందన్నమాట. సో అక్కడే కూర్చున్న వాళ్ళ హస్బెండ్ ఆమెను కొద్దిసేపటి వరకు అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో తర్వాత తను ఆమెను అబ్జర్వ్ చేసిన కొన్ని మూమెంట్స్ తర్వాత అతను బయటికి వెళ్ళి అక్కడ బయట వాళ్ళ ఇంటి చుట్టుపక్కన ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ ఈవినింగ్, ఓకే, నెక్స్ట్ డే ఈవినింగ్ ఏమైతుంది అంటే విత్ ద ఫ్యామిలీస్ హెల్ప్ ఈ బిగన్ టు మేక్ ఏ గార్డెన్. సో ఇంటి చుట్టుపక్కల అంతా సరౌండింగ్స్ అంతా చాలా డర్టీగా ఉండే అని మనం స్టార్టింగ్ లెసన్ లో చెప్పుకున్నాం కదా. సో అతను ఏం చేస్తాడు అంటే ఇప్పటి నుంచి మనం క్లీన్ గా ఉందాము అని వాళ్ళ మదర్ అంటది కదా. సో వాళ్ళ మదర్ వాష్ చేస్తూ ఉంటుంది కిచెన్ ఫ్లోర్. సో అది చూస్తాడు, చూసిన కొద్దిసేపు అయిన తర్వాత అతను బయటికి వెళ్తాడు, అక్కడ ఫెన్సింగ్ అంతా రిపేర్ చేస్తాడు. సో అది ఆ రోజుకి అయిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా అతను వాళ్ళ ఫ్యామిలీ హెల్ప్ తో గార్డెన్ అనేది చేసుకుంటూ ఉంటాడు అనమాట ఇంటి ముందు. During the following week, the man in the next house watched what his neighbor was doing, and by the end of the week, the man began to paint his house for the first time in 10 years. సో ఆ వీక్ అలా గడిచిపోతూ ఉంటుంది, వాళ్ళు గార్డెన్ చేసుకుంటారు. సో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతన్ని చూస్తారనమాట. చూసి ఏం చేస్తారు అంటే డ్యూరింగ్ ద ఫాలోయింగ్ వీక్ ద మ్యాన్ ఇన్ ద నెక్స్ట్ హౌస్ వాచ్డ్ వాట్ హిస్ నైబర్ వాజ్ డూయింగ్. సో అతని ఇంటి పక్కన ఉంటారు కదా, లిటిల్ గర్ల్ వాళ్ళ ఇంటి పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి పెయింటింగ్ వేసుకుంటూ ఉంటారనమాట. సో 10 years లో వాళ్ళు పెయింటింగ్ వేయడం అదే ఫస్ట్ టైం అనమాట. A few days later, the young minister of a church near Gates Avenue passed these two houses and saw two men working. For the first time, he noticed that there was no pavement on Gates Avenue and no street light and no running water. సో ఇక్కడ లిటిల్ గర్ల్ వాళ్ళ ఫాదర్ వర్క్ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి అతను వాళ్ళ ఇంటి పక్కన నేబర్ ఎవరైతే ఉంటారో అతను కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరు వర్క్ చేయడం అక్కడి నుంచి వెళ్తున్న ఒక యంగ్ మినిస్టర్ అనే అతను అంటే ఆ చర్చ్ లో ఉంటాడు. ఆ చర్చ్ కి రిలేటివ్ గా రిలేటెడ్ ఒక పర్సన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అనమాట గేట్స్ అవెన్యూ నుంచి. సో వాళ్ళిద్దరు అక్కడ వర్క్ చేయడం చూస్తూ ఉంటాడు అనమాట. అది అబ్జర్వ్ చేస్తాడు అండ్ చేసి ఫస్ట్ టైం అతను అక్కడ ఏం నోటీస్ చేస్తాడు అంటే అక్కడ పేమెంట్ లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి నడవడానికి దారి లేదు, స్ట్రీట్ లైట్ లేదు అండ్ ఇంకా రన్నింగ్ వాటర్ కూడా లేదు అనేసి అతను నోటీస్ చేస్తాడు. ఎవరు? యంగ్ మినిస్టర్. People who are trying so hard to make decent homes here deserve help, the minister thought. He asked some important citizens in the city to help them. So people who are trying so hard to make decent homes here deserve help. సో అక్కడి నుంచి వెళ్ళిన యంగ్ మినిస్టర్ ఎవరైతే ఉంటాడో అతను ఏమనుకుంటాడు అంటే ఇక్కడ ఉన్న జనాలు అంటే ఇక్కడ ఉన్న పర్సన్స్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ నీట్ గా ఉంచుకోవడం కోసం, సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటాడు. సో తర్వాత ఏం చేస్తాడు అంటే అక్కడ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హెల్ప్ అనేది అరేంజ్ చేస్తాడు. సో ఆ హెల్ప్ ఏంటిదో చూద్దాం ఇప్పుడు. A few months later, because of the young minister, there was a pavement on Gates Avenue. సో కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత యంగ్ మినిస్టర్ అక్కడ ఉన్న సిటిజన్స్ తో మాట్లాడి వాళ్ళకి పేమెంట్ అనేది అరేంజ్ చేస్తాడు. దెర్ వాజ్ ఎ స్ట్రీట్ లైట్ ఆన్ ద కార్నర్ అండ్ ద హౌసెస్ హ్యాడ్ రన్నింగ్ వాటర్. సో వాళ్ళకి 3 problems ఉండే కదా, పేమెంట్, స్ట్రీట్ లైట్ అండ్ రన్నింగ్ వాటర్. సో 3 problems అనేవి ఆ యంగ్ మినిస్టర్ అక్కడ ఉన్న సిటిజన్స్ తో మాట్లాడి వాళ్ళకి సాల్వ్ చేస్తాడు అనమాట. 6 months after the little girl got her new blue dress, Gates Avenue had become a tidy street where respectable citizens lived. సో ఆ టీచర్ ఆ లిటిల్ గర్ల్ కి న్యూ బ్లూ డ్రెస్ ఇస్తుంది కదా, ఆ 6 months తర్వాత అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. గేట్స్ అవెన్యూలో ఉన్న అట్మాస్ఫియర్ అంతా లిటిల్ గర్ల్ వల్ల. సో లిటిల్ గర్లే అంత నీట్ గా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండొద్దు, మన సరౌండింగ్స్ ఎందుకు ఉండొద్దు, మన స్ట్రీట్ ఎందుకు ఉండొద్దు అని చెప్పేసి
సో అప్పటి నుంచి అది ఎలాంటి ప్లేస్ అయిపోయింది అని అంటే గేట్స్ అవెన్యూ రెస్పెక్టబుల్ సిటిజన్స్ అంటే రెస్పెక్టబుల్ పర్సన్స్ ఉండే ఒక స్ట్రీట్ అనేది మారిపోయింది, స్ట్రీట్ లాగా మారిపోయింది అనమాట. When people in other places heard the story of Gates Avenue, they began to organize their own cleanup campaigns. Since 1913, more than 7,000 towns and cities have organized campaigns for painting and repairing homes and making better lives for the people who live in them. సో ఇక్కడ గేట్స్ ఎవెన్యూలో ఎలాంటి స్టోరీ లాగా అయిపోయింది అని అంటే, ఆ స్టోరీ విన్న ప్రజలందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ క్యాంపెయిన్స్ స్టార్ట్ చేసిరనమాట, క్లీనప్ క్యాంపెయిన్స్. సో వాళ్ళ అంటే సరౌండింగ్స్ క్లీన్ చేసుకోవడం ఎప్పటి నుంచి అంటే సిన్స్ 1913 మోర్ దెన్ 7,000 టౌన్స్ అండ్ సిటీస్ హ్యావ్ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్స్. 1909లో మనకి స్టోరీ స్టార్ట్ అయింది అండ్ 1913 నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే మోర్ దెన్ 7,000 టౌన్స్ అండ్ సిటీస్, ఓకే, వీళ్ళు క్యాంపెయిన్స్ అనేవి ఆర్గనైజ్ చేసారు. దేనికి అంటే ఫర్ పెయింటింగ్ అండ్ రిపేరింగ్ హోమ్స్ అనమాట. ఎందుకు అని అంటే చాలా బెటర్గా మనం లైఫ్ని లీడ్ చేయాలి. ఓకే, హూ నోస్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ ఏ టీచర్ గివ్స్ ఎ లిటిల్ గర్ల్ ఎ న్యూ బ్లూ డ్రెస్. సో ఒక టీచర్ ఒక లిటిల్ గర్ల్కి న్యూ బ్లూ డ్రెస్ అనేది ఇస్తే అది ఎలాంటి ఒక సిచ్యువేషన్ లాగా మారిపోతుందో ఎవరికి తెలుసు. ఓకే, ఏదైనా స్టార్ట్ అయ్యేది ఒక చిన్న మూవ్ తోని. ఓకే, ఇక్కడ మూవ్ అనేది ఎవరు స్టార్ట్ చేసిరు అంటే వాళ్ళ స్కూల్ టీచర్ అనేది ఆమె స్టార్ట్ చేసింది. సో వాళ్ళ స్కూల్ టీచర్ ఆ లిటిల్ గర్ల్కి ఆ డ్రెస్ ఇయ్యకుండా ఉంటే, ఓకే, ఇయ్యకపోయి ఉంటే ఆ అమ్మాయి నీట్గా ఉండేది కాదు. అమ్మాయిని చూసి వాళ్ళ మదర్ కిచెన్ క్లాత్ టేబుల్ పైన మార్చేది కాదు, వాష్ చేయకపోయేది కాదు కిచెన్ ఫ్లోర్. సో ఆమెను చూసి వాళ్ళ హస్బెండ్ ఫెన్సింగ్ రిపేర్ చేయకపోయేవాడు, ఆ గార్డెన్ అనేది నీట్ గా చేసుకోకపోయేవాడు. అతన్ని చూసి వాళ్ళ నేబర్ కూడా చేంజ్ అవ్వకపోయేవాడు. అక్కడ వాళ్ళిద్దరు వర్క్ చేయకుండా ఉంటే ఆ గేట్స్ అవెన్యూలో యంగ్ మినిస్టర్ వాళ్ళని అబ్జర్వ్ చేయకపోయేవాడు. అండ్ వాళ్ళని అబ్జర్వ్ చేయకపోతే ఆ యంగ్ మినిస్టర్ వేరే సిటిజన్స్ తో మాట్లాడి వీళ్ళకి పేమెంట్, రన్నింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్ ఇలాంటి ఫెసిలిటీస్ ఏవి అవైలబుల్ చేసేవాళ్ళు కాదు. సో ఇదంతా దేంతో స్టార్ట్ అయ్యింది అని అంటే టీచర్ ఆ లిటిల్ గర్ల్కి న్యూ బ్లూ డ్రెస్ ఇవ్వడం వల్ల. సో ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే అది ఒకరితోనే స్టార్ట్ అవుతుంది. మనం ఎందుకు చేయాలి అని అనుకోకుండా మన వంతు సహాయం మనమే ఎప్పటికైనా చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ ద న్యూ బ్లూ డ్రెస్ లెసన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. For more lessons, please like, share and subscribe my channel.